జైపూర్ మండలంలోని దుబ్బపల్లి గ్రామానికి ఉన్న రోడ్డుకి గురువారం నాడు స్వాగత తోరణం ఏర్పాటు చేయటకు జైపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరూ కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1989 నుండి 2003 వరకు పత్తి నరసింహారెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండి అనేక మంది విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ అందజేశారని, వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం ఎంతో క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈ రోజు ఉన్నత పదవుల్లో ఉన్నారని, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించారని తెలియజేశారు. ఆ రోజుల్లో మారుమూల ప్రాంతమైన దుబ్బపల్లి గ్రామానికి రోడ్డు లేకపోవడం వల్ల దుబ్బపల్లి వెంకట్రావుపల్లి గ్రామంలోని విద్యార్థులు వాగుదాటి బడికి రాకపోవడంతో వర్షాకాలంలో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గమనించారు. 1996లో రోడ్డు లేని దుబ్బపల్లి గ్రామానికి అధికారులతో నాయకులతో మాట్లాడి అందరినీ సమన్వయపరిచి ఆనాటి సర్పంచ్ కమ్మరి మల్లయ్య సూచనల మేరకు విద్యార్థులతో కలిసి మట్టి రోడ్డు వేయించారని పాత జ్ఞాపనలను గుర్తు చేసుకున్నారు. వారి జ్ఞాపకార్థం దుబ్బపల్లి రోడ్డుకి హెచ్ఎం నరసింహారెడ్డి పేరును గ్రామ ప్రజల సహకారంతో పెట్టడం జరుగుతుందని, ఆయన పేరు మీద అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల యందు గౌరవనీయులు కీర్తిశేషులు పత్తి నరసింహారెడ్డి గారు 1980 దశాబ్దంలో ఈ ప్రాంతానికి వచ్చి తాను ఎంతో పట్టుదలతోటి ఆత్మవిశ్వాసంతో విద్యార్థులందరినీ కూడా మోటివేట్ చేసి, ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి, విద్యార్థులందరినీ పనులపోకుండా, విద్యార్థులందరూ పక్కదారి పట్టకుండా పాఠశాలలో చేర్పించుకొని వాళ్ళను తన కన్న కొడుకుల్లాగా చూసుకొని అందరినీ విద్యావంతులను చేసి అత్యంత మంచి ఉన్నతమైన స్థాయిలో స్థిరపడాలని కోరుకున్నాడు. అందులో భాగంగా మేము ఎంతో మందిని కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాము. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు వారు నేర్పిన క్రమశిక్షణతోటి మంచిగా స్థిరపడి బ్రతుకుతున్నారు. ఉద్యోగం లేకున్నప్పటికీ గౌరవనీయులైన నరసింహారెడ్డి గారి ఇచ్చిన క్రమశిక్షణతోటి స్వయంగా తమ బతుకుతూ 10 మందికి బతుకుదారి చూపిస్తున్నారు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి, అందరికీ ఆదర్శమైన వ్యక్తి. కాబట్టి వారిని మేము స్మరించుకుంటూ మా ముందు తరాలు కూడా వారి మార్గంలో నడవాలని, వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వారు స్వయంగా నిలబడి దగ్గరుండి శ్రమదానం, చంద్రబాబు నాయుడు పీరియడ్లో చేసిన శ్రమదానం కార్యక్రమం ద్వారా ఏర్పడిన ఈ యొక్క రోడ్డుకు వారి యొక్క పత్తి నరసింహారెడ్డి గారి పేరు మీద రోడ్డు అని నామకరణం చేయడానికి ఒక కమాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాన్ కార్యక్రమంలో వారి యొక్క శిష్యులు మరియు అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాకపోతే ప్రత్యక్షంగా ఈ రోజు రాకపోయినప్పటికీ పరోక్షంగా వారు హార్దికంగా వారు సహాయం చేయడం జరుగుతుంది. వారికి అందరికి కూడా ఆ స్వర్గలోకంలో ఉన్న పత్తి నరసింహారెడ్డి గారి దీవెనలు ఉంటాయని, వారి ఆశయాలను మేము కొనసాగిస్తూ మా భావితరాలు కూడా కొనసాగాలని కోరుకుంటూ, వారు మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించినందుకు మేము కూడా మా శాయశక్తుల 10 మందికి ప్రోత్సహిస్తూ 10 మందికి బాగుపడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశయాలు కొనసాగించాలని పత్తి నరసింహారెడ్డి సార్ గారికి జోహార్లు. జోహార్ పత్తి నరసింహారెడ్డి సార్కు, పత్తి నరసింహారెడ్డి సార్కు. ఈరోజు పత్తి నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థం ఇక్కడ మనం ఒక కమాను ఏర్పాటు చేయడం కోసం అందరం సమావేశమై పూర్వ విద్యార్థులు అందరూ కలిసి తమ ఓపికతోని ఎంతో కొంత సహాయం చేసి ఇక్కడ సమానాన్ని నిర్మించుకోవడానికి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. పత్తి నరసింహారెడ్డి గారు దుబ్బపల్లి నుండి వెంకట్రావుపల్లి వరకు ఇంతకుముందు ఇట్లాని రోడ్డు అనేది లేకుండే. అప్పుడు ఆ రోజుల్లో నరసింహారెడ్డి గారు ఇక్కడ ఉన్న భూముల యజమానులతో కానీ అధికారులతో కానీ మాట్లాడి మాకు ఇట్లాని రోడ్డు కావడానికి ఎంతో కృషి చేసి శ్రమదాన కార్యక్రమం ద్వారా పిల్లలందరినీ భాగస్వామ్యం చేసి ఇక్కడ దుబ్బపల్లి ఎల్లమ్మ గుడి నుండి వెంకరాపల్లి వరకు రోడ్డు వేయడం జరిగింది. దుబ్బపల్లి గ్రామానికి కానీ వెంకరాపల్లికి కానీ ఈ రోడ్డు ద్వారా మాకు అందరికీ అనుకూలంగా ఇదై ఇట్లాని పోవడానికి రావడానికి మంచి అనుకూలంగా ఏర్పడడం జరిగింది. అందుకొరకే నరసింహారెడ్డి గారి జ్ఞాపకార్థం ఇక్కడ కమాను ఏర్పాటు చేయడం జరుగుతుంది.